హైదరాబాద్ లో ఫేక్ డాక్టర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 11 మంది ఫేక్ డాక్టర్స్ తో పాటు మెడికల్ షాప్ యజమాని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ జోన్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నర్సులు, కాంపౌండర్లతో పాటు మెడికల్ షాప్ ఓనర్లు డాక్టర్లుగా చలామణి అవుతున్నారని గుర్తించారు. ప్రతిరోజు 20 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా నిర్ధారించారు. పలువురు కాంపౌండర్లుగా పనిచేసి డాక్టర్లుగా మారారని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఈ 12 మెంబర్స్ లో పట్టుకున్నాము. ఈ 12 మెంబర్స్ లో వాళ్ళు అట్లీస్ట్ ఆర్ఎంపీ సర్టిఫికేట్ కూడా లేదు, ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేదు. సో టోటల్ డైరెక్ట్లీ ఫేక్ డాక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ పాత హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ తో ల్యాబ్ టెక్నీషియన్ గా, కంపౌండర్ గా పనిచేసి ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో పబ్లిక్ కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ప్రాపర్ క్లినిక్ నుంచి, ఓపీడీ నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎలాంటి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఫేక్ డాక్టర్ గురించి, ఫేక్ ప్రాక్టీషనర్ గురించి, ఇమీడియట్ గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లోకల్ పోలీస్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాము. హైదరాబాద్ లో ఫేక్ డాక్టర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 11 మంది ఫేక్ డాక్టర్స్ తో మెడికల్ షాప్ యజమాని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అందిస్తారు. పవన్, ఫేక్ డాక్టర్లు మొత్తునట్టయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 11 మంది ఫేక్ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఫేక్ డాక్టర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపడుతూ ఈ ఆపరేషన్ లో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ జోనల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో 11 మంది ఫేక్ డాక్టర్లతో పాటు ఒక మెడికల్ షాప్ యాజమానిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అసలు డాక్టర్లు కాదు, నర్సులుగా, కాంపౌండర్లుగా పనిచేస్తే వాళ్ళు మెడికల్ షాప్ ఓనర్లుగా, డాక్టర్లుగా చలామణి అవుతున్నారని టాస్క్ ఫోర్స్ గురించి ఎటువంటి అర్హత లేకుండా క్లినిక్లు పెట్టి ప్రతిరోజు 20 మందికి పైగా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసుల వైపు నిర్ధారించడం జరిగింది. అయితే పలువురు గతంలో డాక్టర్ల దగ్గర కంపౌండర్లుగా పనిచేసే అనుభవంతోనే తామే డాక్టర్లుగా మారిపోయి యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు కూడా ఇష్టానుసారంగా రాస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఈ ఫేక్ డాక్టర్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని విచారిస్తున్నట్టు కూడా వారి దగ్గర నుండి మెడిసిన్ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్న నగరంలో ఇంకా ఎంతమంది ఇలాంటి ఫేక్ డాక్టర్ ఇప్పటికే దర్యాప్తు చేయడం, చలామవుతున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.